2 నెలల నుండి గోదావరి శబరి నదుల వరద ఉధృతి పెరుగుతూ తగ్గుతూ దోబూచులాడుతోంది. వరద ఉధృతితో అల్లూరు జిల్లా రామవరం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకొని 274 కుటుంబాల జీవనం అస్తవ్యస్తంగా మార్చింది. రామవరానికి ఏ ఒక్క అధికారి పర్యటించి తమ బాగోగులు అడగలేదని, నిత్యావసర సరుకులు పంపిణీ చేయలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 నెలల నుంచి వరద గ్రామాన్ని చుట్టుముట్టడంతో ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, తమ జీవితాలు గాలిలో దీపంలా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యాధికారులు రాకపోవడంతో రోగాలతో అలమటిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తమ గ్రామాన్ని గుర్తించి గ్రామస్తులు పడుతోన్న బాధల నుంచి విముక్తి కలిగించాలని కోరుతున్నారు. ఇప్పటికీ గోదావరి వచ్చి 3 నెలలు అవుతున్నది. కానీ ప్రభుత్వం కూడా ఇంతవరకు కూడా మా గ్రామంలో పట్టించుకున్న వాళ్ళు లేరు. అలాగే మన ఇక్కడ ఆరోగ్య కేంద్రాలు పెట్టారు. హెల్త్ కార్యకర్తలు కానీ గ్రామానికి మరి డాక్టర్లు కానీ దీని మీద మా మీద కనీసం మా గ్రామం చిన్న చూపు చూసినట్టు మా పంచాయతీని పట్టించుకోకుండా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు దగ్గు జలుబు మరి బీపీ వాళ్ళు కూడా స్పృహ తప్పిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ బోటు పెట్టారు కానీ అక్కడ ఒక సిబ్బంది కూడా రావటం లేదు. అది గ్రామం వరకు బోటు వాళ్ళే వస్తున్నారు. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. సత్యం సెక్రటరీ వారు వాళ్ళ ఒక్క స్టాఫ్ కూడా ఇక్కడ మా పని చేయట్లేదు. మా గ్రామంలో మా పంచాయతీ ప్రభుత్వం ఇప్పుడు వరకు మరి ప్రజల మీద మరి ఏ సూపు చూడకుండా మరి ఏమి ఇవ్వకుండా ఒక కందిపప్పు మంచి నూనె ఇచ్చారు. అదే ఇచ్చుకుంటూ పోయి ఇంతవరకు కూడా మాకు తినడానికి బియ్యం లేదు,